ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే వీడియో ఒక హాల్ వీడియో చేద్దాం అనుకున్నాను. నైకా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను ఒక 3 months నుంచి ఫాలో అవుతున్న ప్రోడక్ట్స్ అయితే రెగ్యులర్గా ఇప్పటికీ. సో ఇవి నెక్స్ట్ మోడల్స్ అనమాట. ముందు ఖాళీ అనేవి ఆల్రెడీ నేను షార్ట్స్లో చూపించాను. సో ఇప్పుడు మళ్ళీ నేను తెప్పించుకున్నాను అనమాట. సో కొన్ని ఏవైతే ఖాళీ అయ్యాయో అవి, అండ్ ఇంకొన్ని నాకు నచ్చినవి తెప్పించాను. సో అవైతే మీతో షేర్ చేసేస్తాను. ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక విషయము, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ వ్యూస్ అయితే బాగున్నాయి, షార్ట్స్ మంచిగా రీచ్ అవుతున్నాయి, బట్ లాంగ్ వీడియోస్ కొంచెం తక్కువ రీచ్ అవుతున్నాయి అనమాట. సో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఏదైనా సజెషన్ కానీ, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే ఇంకేదైనా సరే వీడియో రిలేటెడ్ కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, అండ్ అదర్ యూట్యూబ్ ఫ్యామిలీ అయినా సరే నచ్చితే వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఇది. సో ఫైనల్లీ లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. 2024 డిసెంబర్లోనే నేను స్కిన్ కేర్ అండ్ హెల్త్ కేర్ విషయంలో కొంచెం కాన్షియస్గా ఉన్నాను అనమాట. సో ఉన్న కొద్దీ నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. అందుకు మీతో కూడా షేర్ చేసుకున్నా. అండ్ ప్రోడక్ట్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు, నేను కూడా వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ చూసి తీసుకొని యూస్ చేసింది అంతే. ఒక 3 months నుంచి యూస్ చేస్తున్నాను. నేను ఫాలో అయ్యే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేకపోతే స్కిన్ కేర్ రెగ్యులర్గా మార్నింగ్ అండ్ నైట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం క్లీన్గా హైజీన్గా ఉండడం వల్ల తెలియదు, కానీ నా స్కిన్లో అయితే చేంజెస్ కనిపించాయని చెప్పాలి. పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను. సో అందుకు మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ఓకే, లేదు అంటే మీ ఇష్టం, అది కంప్లీట్లీ మీ ఇష్టం. ఇది నా ఒపీనియన్స్ నేను ఇందులో అయితే షేర్ చేసుకున్నాను. నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అయితే జస్ట్ మీతో షేర్ చేసుకున్నాను. సెకండ్ టైం ఆర్డర్ చేశాను కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇది డర్మాకో నుంచి విటమిన్ సి 10% ఫేస్ సీరం అనమాట, ఫర్ స్కిన్ రేడియన్స్. ఇందులో నియాసినమైడ్ ఉంటుంది, విటమిన్ సి. ఇది డే అండ్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ప్రెసెంట్ ఓన్లీ డే టైమే యూజ్ చేస్తాను. ఒక 3 months నుంచి యూజ్ చేస్తున్నా. మీకు ముందు బాటిల్ కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. సో ఇదనమాట, ఇది ఖాళీ అయిపోయింది. అండ్ ఇది ఓల్డ్ ప్యాకేజింగ్, ఇప్పుడు న్యూ ప్యాకేజింగ్లో వచ్చింది. మనకి వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారు, అండ్ ఫేక్ ప్రోడక్ట్స్ అనుకుంటారు కదా, సో వాళ్ళే మెన్షన్ చేస్తారనమాట. ముందు ఓల్డ్ ప్యాకేజింగ్, ఇప్పుడు మనకి న్యూ ప్యాకేజింగ్లో ఇలా వచ్చింది. సో ఇది సీరం అనమాట, ఫేస్ సీరం, ఒక 3 to 5 drops. సో స్కిన్ కేర్ అయిన వెంటనే సీరము, దెన్ మాయిశ్చరైజర్, దెన్ సన్ స్క్రీన్, 3 అయితే ఫాలో అవుతున్నాను. సో ప్రజెంట్ అయితే ఇది డర్మాకో నుంచి విటమిన్ సి ఫేస్ సీరం సెలెక్ట్ చేసుకున్నాను. అది దీనివల్లే నా స్కిన్ కొంచెం అంటే చేంజ్ కనిపించింది, హెల్తీగా అనిపిస్తుంది అనమాట. సో బయట మరి చూసే వాళ్ళకి ఏమో తెలియదు, కానీ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే అయ్యింది. దీనివల్లే నేను చెప్పను, కానీ నేను తినే ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి. వాకింగ్కి వెళ్తున్నాను, సో అదంతా కూడా మేబీ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇదైతే తీసుకున్నా డర్మాకో నుంచి. ఇది కార్మెసీ న్యాచురల్ డియోడ్రెంట్ రోల్ ఆన్. ఇదైతే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా. ముందు నివియాది ఉంటుంది కదా, నివియా పర్ల్ది, సో అది యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే కార్మెసీ న్యాచురల్ డియోడ్రెంట్ రోల్ ఆన్, 95% న్యాచురల్ అండ్ 5% ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులోని. రివ్యూస్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి నాకు ఇది ట్రై చేయాలనిపించింది. సో ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది డాట్-ఇన్-కీ మాయిశ్చరైజర్. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో ఎప్పుడో చూపించి ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇది హ్యాండిల్ నేమ్ మహా వ్లాగ్స్. సో నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే నేను రెగ్యులర్గా నా అప్డేట్స్, నా లైక్ షాపింగ్ వీడియోస్ అవన్నీ వేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా. సో ఇది డాట్-ఇన్-కీ మాయిశ్చరైజర్. ఆఫ్టర్ దట్ సీరం డాట్-ఇన్-కీ మాయిశ్చరైజర్ అయితే నేను షిఫ్ట్ అయింది. సో ఇది డాట్-ఇన్-కీ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ అన్నమాట. సో నాకైతే నచ్చింది. ఇది కూడా సెకండ్ ట్యూబ్, ఫస్ట్ అయిపోయింది. ఇంకొకటి ఇది, నెక్స్ట్ ఇంకొకటి, అండ్ నెక్స్ట్ ఇది సన్ స్క్రీన్ కూడా ఈ మధ్య నేను చేంజ్ చేశాను. ఈ మధ్య అంటే ఆల్రెడీ ఇదే ఫస్ట్ వన్. ముందు నేను లోటస్ యూజ్ చేసేదాన్ని. సో చెప్పాను కదా, ఇది బ్యాడ్ అని చెప్పను, బట్ దీనికన్నా నాకు ఇది బెటర్గా అనిపించింది. ఇది SPF 50, ఇది SPF 20, రెండు కూడా యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా లైక్ ఇప్పుడు వెదర్ కొంచెం కూల్గా ఉంది అంటే SPF 20, కొంచెం ఎండగా ఉంది అంటే SPF 50. సో ఇది, అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చెక్ చేయండి అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి డాట్-ఇన్-కీ నుంచి లిప్ బామ్ అనమాట. లిప్ బామ్ విత్ SPF ఉంది ఇందులో. సో SPF 50 ఉండేదే తీసుకుంటున్నాను, బికాజ్ నేను మోస్ట్లీ లిప్స్టిక్స్ ఇప్పుడు వీడియోకైనా బయటకు టక్కుమని వెళ్ళాలన్నా లిప్స్టిక్స్ నాకేమో అంత నచ్చవు. ఏదైనా కంపల్సరీ అకేషన్ ఉంది అంటే తప్ప చాలా తక్కువ.
చాలా వెరీ రేర్గా యూజ్ చేస్తాను. మోస్ట్లీ లిప్ బామ్స్ ఫస్ట్ అయితే నేను ఇది డాట్ అండ్ కీ నుంచి ఇదేంటిది చెరీ క్రిమ్సన్, ఇది కూడా SPF 50 ఉంది. సో ఇది యూజ్ చేస్తున్నాను. బట్ ఇందులో పింక్ లేదనమాట, పింక్ ఒకటి తీసుకున్నాను. పింక్ ఆర్ రెడ్ ఏదైనా వేసుకోవచ్చు కదా. సో ఇది కూడా బాగుంది, అంటే చూసాను అనమాట రివ్యూస్, బాగానే ఉంది. ఇది కూడా మెల్టీ లిప్ బామ్ SPF 50. మీకు టింట్ చూపిస్తాను. టింట్ అసలు చాలా లైట్గా ఉంటుంది, బయటకైనా వేసుకోవచ్చు, డైలీ ఇంట్లో కూడా మనం వ్యాజ్లైన్ అప్లై చేస్తున్నట్టు అనమాట. అండ్ మెయిన్ దీని ప్యాకేజింగ్ బాగుంటుంది, డాట్ అండ్ కీది. అండ్ లిప్ బామ్స్లోని చిన్న బాటిల్స్లో కూడా వస్తాయి, క్యాప్లా ఉంటుంది అనమాట, అది కూడా బాగుంటుంది. సో ఇది పింక్ది. మెయిన్ డాట్ అండ్ కీలో నాకు నచ్చింది, బ్రాండ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు, నేను నివ్యా ఇంకా విష్ కేర్ అన్నీ యూస్ చేశాను, అవి కూడా బాగున్నాయి, బట్ వాటికన్నా కొంచెం బెటర్గా అనిపించింది అంతే ఇది. సో డాట్ అండ్ కీలో ఇది నాకు ఒక లైన్లా ఫామ్ అవ్వదు, అండ్ కొంచెం లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట, ఇట్లా ప్యాచీగా కనిపించదు. సో అందుకు లిప్ బామ్, లిప్స్టిక్స్ గురించి మాట్లాడట్లే, లిప్ బామ్స్ అనేవి ఫేవరెట్. సో అందుకు ఈ 2 కలర్స్ ప్రస్తుతానికి తీసుకున్నాను అంతే, ఇంకేమీ లేవు నా దగ్గర. అండ్ విష్ కేర్ది ఒకటి ఉంది. సో ప్రజెంట్ వీటికి షిఫ్ట్ అయ్యనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక నెయిల్ పాలిష్ రిమూవర్. మోస్ట్లీ నా నెయిల్స్కి నెయిల్ పాలిష్ నాకు నచ్చదు, సో ఎప్పుడైనా కాళ్ళకి పెట్టుకుంటా అంతే. దానికోసం ఇంకా నెయిల్ పాలిష్ రిమూవర్ బ్లూ హెవెన్ నుంచి తీసుకున్నాను, ఇన్స్టెంట్ నెయిల్ పెయింట్ రిమూవర్ అంతే. సో ఇది నేను వెరీ మినిమల్గా, ఇవే చాలా ఎక్కువ అనుకుంటారు చాలామంది, బట్ మన స్కిన్ని మన హెల్త్ని మనం చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఫైనలీ వాట్ ఐ ఫీల్ ఈజ్, నేను ఉండే ఈ లైఫ్లోని నాకు నచ్చినట్టు ఉండాలి అంతే. సో మీకు నచ్చితే ఈ వీడియో తప్పుగా అనుకోకండి. సో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ పనిలో ఇంకోటి కూడా షేర్ చేసేస్తున్నాను. ఈ నైట్ సూట్ అనేది రీసెంట్గా తీసుకున్నాను అజియో నుంచి, చాలా కంఫర్ట్గా ఉంది. సో చూడండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను నైట్ వేర్ కొన్ని అయితే తీసుకున్నాను, ఆల్రెడీ చాలా టైం షేర్ చేసేసాను. అండ్ ఆఫ్టర్ వాష్ కూడా షేర్ చేయాలి అని అంటే నాకు కింద కామెంట్స్లో చెప్పేయండి. సో అవి కూడా నేను షేర్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేసి కమెంట్ చేసి వీడియో నచ్చితే షేర్ చేసేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.